హలో మామ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే రాపిడో. మనం ఈరోజు అమౌంట్ ఎంత కలెక్ట్ చేసాం ఏంటిది అన్నది, మనం పర్ డే ఎంత కలెక్ట్ చేసాం అన్నది చూద్దాం. నా బండి వచ్చేసి 150. నేను ఆల్రెడీ సగంలో స్టార్ట్ చేసిన, ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, సో మర్చిపోయినా. సో 386 అనేది ఇది ఎస్టర్డే మధ్యాహ్నం వరకు చేసిన. సో నాకు అంత లేదు, ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మనం చూద్దాం, పెద్ద పెద్ద రైడ్లు కొడితే ఎంత వస్తుంది, చిన్న చిన్న రైడ్ కొడితే ఏమొస్తుంది. ఒకప్పుడు అంటే చాలా తక్కువైంది. అప్పుడు ఫర్ కిలోమీటర్కి 12 రూపీస్ ఇచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే అలా సగం చేసిండు. సో ఈరోజు మనం నేను 9:30కి స్టార్ట్ చేసిన యాక్చువల్గా. సో ఇప్పుడు టైం అయితే 11 స్టార్ట్ చేస్తున్నా. సో దానికి అంటే సగం స్టార్ట్ చేసిన. సో నేను యాక్చువల్గా 9:30కి స్టార్ట్ చేసిన కాబట్టి ఈరోజు ఎంత వేద్దాం ఏందనో చూద్దాం. అమౌంట్ ఆల్రెడీ సగం చేసిన కాబట్టి ఇప్పుడు వెయిటింగ్ చేద్దాం, రైడ్ పడుతుందా పడదా. అంటే చూద్దాం అల్కా ఎలా ఉంటుంది పార్ట్ టైమ్గా. యాక్చువల్గా ఇలా నేను డ్యూటీ నుంచి ఆఫ్ చేశాను. సో ఫర్ డేకి ఎంత అసలు చేసే అనుకూలంగా వస్తుంది రాదా. నా పల్సర్ 150 అసలు పెట్రోల్ బైక్ ఎంత వస్తుంది ఏంటిది చూద్దాం. ఇలా యాక్చువల్గా డ్యూటీ లేదు, 10th ఎగ్జామ్ కాబట్టి వచ్చేసిన. ఫర్ ఎంత చూద్దాం. చాలాసేపు అయింది రైడింగ్స్ పడతలో. ఇలా యాక్చువల్గా మళ్ళీ సాటర్డే యాక్చువల్గా పడవు. సో చాలా కష్టం అయిపోతూ ఉంటుంది, అదే ప్రాబ్లం. చూద్దాం, మేబీ చాలా 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 సేఫ్ అయిపోయింది. చూద్దాం ఫర్ డేకి మనం ఎంత సంపాదించుకుంటాం ఏంటిది. పల్సర్ 150 మీద యాక్చువల్గా లాంగ్ డ్రైవ్స్కి ఏమో 50-55 ఇస్తుంది, లోకల్ కాబట్టి 44-45 ఇస్తుంది మైలేజ్. చూద్దాం మనం ఎంత సంపాదిస్తాం ఫర్ డేకి ఏంది. చాలాసేపు అవుతుంది అప్పుడు కూడా పట్టింది, కానీ ఈ చిన్న చిన్న కొడుతుంటే మనకు యూజ్ ఏమి ఉండదు. కాబట్టి మనం లాంగ్ డ్రైవ్ 3 కొడుతుంటేనే మన పడుతుంది 28 రూపీస్. చూసారా, 1 కిలోమీటర్కి అలా ఉంటుంది, టక పడుతుంది అంటున్నా. యాక్చువల్గా నేను ఎక్కడ మన సికింద్రాబాద్లో ఉన్నాను. చలో వద్దాం, కంటిన్యూగా ఏ పడుతుంది ఏం చూద్దాం 5 కిలోమీటర్స్. యాక్చువల్గా నేను అన్నది చిన్న యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే మనకు మైలేజ్ కూడా అంత అది ఉంటుంది అట్లానే. చూద్దాం, మళ్ళీ కూడా చిన్నది పడ్డది. అయ్యా ఉంటుంది కదా చిన్న. సో దాన్ని బట్టి చూద్దాం. రైట్స్ సికింద్రాబాద్ 1 కిలోమీటర్ 28 రూపీస్కి ఏమొస్తుంది. ఇది కూడా ఏం రాదు మనకి. చూద్దాం అలానే ఎట్లా ఉంటుంది మరి. మొత్తం బురాన్ ఉంటాయి. మనం ఏందన్నా పార్ట్ టైం కాబట్టి ఎంత చేస్తామని చూద్దాం. ఇంకా వెయిట్ చేద్దాం, అది కూడా సరిపోయిద్ది. ఏంటిదో అలా అయిపోతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం, పడుతూ ఉంటుంది. చూడండి, ఇది యాక్చువల్గా ఈరోజు ఇంత అమౌంట్ వచ్చేసింది. యాక్చువల్గా పడలేవు. సో నేను అది తీయడం మర్చిపోయినా. ఈరోజు వచ్చేసి నేను యాక్చువల్గా 1019 చేశాను అప్పటి వరకు. అంటే నేను మధ్యాహ్నం నుంచి 9:30 నుంచి 2 వరకు వచ్చేసి తిని పడుకొని వచ్చి ఇంటికి వచ్చి తినేసి పడుకున్నా. 2 అవర్స్ పడుకొని మళ్ళీ వెళ్ళిన. అందుకోసం 1050 అయింది. లాస్ట్ చూసినాం. సో ఇది చూడండి, నేను ఈరోజు వచ్చేసి అలా చేసిన. వీక్లీ అయితే అట్లా చేసాను. ఇది మంత్ 3099 రూపీస్ చేసినాను. ఇలా యాక్చువల్గా చూడండి, నేను 1050 చేసిన. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే 1050 చేసిన. అందుకంటే మధ్యాహ్నం వచ్చి తిని 2 అవర్స్ పడుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఓపెన్ చేస్తే 19 కిలోమీటర్స్. ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ చేస్తూ ఉంటేనే అలా మనకి పడుతూ ఉంటుంది. పార్ట్ టైం కదా, సరిపోతే చూద్దాం. ఈరోజు ఏం చేసిన, ఓన్లీ మిస్ ఆర్డరే 88 ఆర్డర్స్ మిస్ చేసిన. అంటే సో చిన్న కదా మనం పడేది, అంత ఏముండదు, ప్రాఫిట్ ఉండదు. అదే 30 కిలోమీటర్స్ 3 రైడ్స్ కొట్టినాం అనుకో, యాక్చువల్గా మనకి 3 రైడ్లకి 1000 రూపీస్ వచ్చేస్తుంది, ఆరామ్సే ఉంటుంది వర్క్. నేను ఎంత చేసిన అంటే ఈరోజు దాదాపు 240 రూపీస్ పెట్రోల్ పోసిన పల్సర్ బండి మీద. సో అవే 240 అయిపోగా మనకి, అంటే 240 అయిపోగానే 760 రూపీస్ మిగిలిందనమాట. జస్ట్ అట్లా పార్ట్ టైం చేసుకుంటే ఓన్లీ కమిషన్. నేను సబ్స్క్రైబ్ ప్లాన్ చేసుకున్నాను, సో అట్లా వచ్చేసింది. ఏం చేస్తాం మనం, అట్లా ఉంటుంది మరి. నేను రేపు యాక్చువల్గా రేపు రైడ్ చేద్దాం, ఏ టైంకి ఏందనేది ఫుల్ క్లారిటీగా మీకు పెడతాను.
చూద్దాం. చూడండి లాస్ట్ నేను 1050 రూపీస్ చేసిన రోజు అలా 2 hours వచ్చి అది చేసుకొని ఓన్లీ ఫర్ డే. అదే ఫ్లాట్ అయినా కానీ హీరో హోండా ఉంటే ఇంకా బాగా చేసుకుంటూ ఉంటాం. అలా ఉంటుంది.